ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ శుభ శుక్రవార ప్రార్థన కార్యక్రమంలో మమ్మను చేర్చినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము. ఇంకను రావాల్సిన వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, సకాలానికి నడిపించమని ప్రాధేయపడుతూ ఉన్నాము. చక్కటి వాతావరణం మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు ఆనాడు సిలువలో 6 గంటలు మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు వేలాడినారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మీరు వేలాడినారు. ఆ విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మేమందరం కూడా 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సిలువ ధ్యానాల్లో మేము కొనసాగడానికి ఈ కార్యక్రమాన్ని మీ కృపను బయట తలపెట్టి ఉండగా ఆరంభం నుంచి ఆఖరి వరకు ప్రతి విషయంలో కూడా సమయోచితమైన సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వాయిద్యాలు వాయించేవారిని, పాటలు పాడువారిని, పరిచర్య చేయవారిని, వర్తమానికులను అందరినీ కూడా మీ కృపలో తగిన రీతిగా బలపరిచి ఆశీర్వదించండి. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో ఈరోజు ఏ స్థలాల్లో ఏ సమయాల్లో నీ ప్రజలు కూడి నిన్ను ఆరాధించనన్నారో ఆ స్థలాల్లో ఆ ప్రజల మధ్య మీరు మాత్రమే మహిమ పొందుకొని అట్టి ప్రజలను, అట్టి ఆరాధికులను, విశ్వాసులను ప్రత్యేకంగా బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, వర్తమానికులను మీరు ప్రత్యేకంగా దీవించండి. మీ పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి, నీ వాక్యాన్ని వినడానికి కూడి వచ్చిన మమ్మల్ని మీ స్వాధీనం ఉంచుకొని వినగల చెవులు, గ్రహించగల హృదయం, ఆచరించగల మనుషుల శక్తిని దయచేయమని, మాలోని అస్థిరత్వాన్ని తొలగించండి, అన్య మనస్కాన్ని తొలగించండి. తదేకంగా నీ వాక్యాన్ని నా ప్రభువా మేము మనస్కరించడానికి, నీ వాక్యంతో హృదయాన్ని నింపుకోవడానికి సహాయం చేయండి. నా ప్రభువా, మరి కార్యక్రమం అంతట్లో నా తండ్రి సిలువను కూర్చున్న వార్త రక్షించబడుతున్న వారికి నూతన శక్తి అన్నారు కనుక అటు నూతన శక్తిని మేము అందరం పొందుకొని తిరిగి సంతోషంగా క్షేమంగా మా గృహాలకు చేరుకోవడానికి సహాయం చేయమని మరొకసారి నన్ను, మమ్మలను, ఈ కార్యక్రమాన్ని మీ కృపాస్తులకు అప్పగించుకుంటూ మీ ప్రేమలో సమస్తానికి మీరే అధ్యక్షులుగా ఉండి శిరస్సుగా ఉండి నడిపించి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా మెర్సీ పాటతో మనం ప్రారంభం చేద్దాం. మెర్సీ వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడుతాం. ప్రేమలోన భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు, మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే
రజనీ జితేష్ పాట పాడుతుంది. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్షగృహము నందు చేరి, నిత్యమైన మోక్షగృహము నందు చేరి, భక్తుల గుంపులో ఆశించిన చాలు, భక్తుల గుంపులో ఆశించిన చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను, నిష్కళంక పరిశుద్ధులతో పేద నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందించున్, కరుణాతో కొట్టబడిన వీపును చూచి, కరుణాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదన్, ప్రతి ఒక్క గాయమును ముద్దాడెదన్. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసు రాజును చూచిన చాలు, మహిమలో ఉంటే చాలు.
వచ్చే పాట పాడతా. నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపరా, ఎవరైనా చూపరా.
ఎవరైనా చూపరా నా పాప భారం ఆ సిలువ పైన ఎవరైనా మోసరా ఎవరైనా మోసరా. ప్రభునందు ప్రియులారా, ఆ ప్రకారంగా మొదటి మాట మనకు ధ్యానంలో నడిపించడానికి ఏర్పాటు చేయబడిన వారు కె సుమంత్ కుమార్ గారు దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను. అలాగే రెండవ మాట ధ్యానంలోనికి నడిపించడానికి డి విశ్వేశ్వరరావు గారు దయచేసి వేదిక మీదకి రావాలని మనం చేస్తూ ఉన్నారు. మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం, ధ్యానం అంటే 7 మాటలకి సంబంధించినటువంటి వాక్య భాగము. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని పాస్టమ్ గారు చదువుతారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుంటాం. శుభ శుక్రవారం శుభం మీకు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము మొదటి వచనం నుండి చివరి వచనం వరకు చదువుకుందాం. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించువానితట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడిన గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరమ వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధిని నింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమునూ లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలైనగా మరణమునందున్నట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడినవాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. ఆమె. వజ్రమ్మ గారు వచ్చి పాట పాడతారు. ఈ క్షణమే నీకై ప్రాణం